ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు గంజాయి ఏమో ఇతర దేశాలకి బంగారం ఏమో ఇతర దేశాల నుండి కొనుక్కుని వస్తున్నారు. తాజాగా భారత్లో ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక రాయబారిగా పనిచేస్తున్న జకియా వర్ధక్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. గత నెల 25న ముంబై విమానాశ్రయంలో 18 కోట్ల విలువైన 25 కిలోల బంగారం స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించి పట్టుబడ్డ నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆమె దుబాయ్ నుంచి బంగారాన్ని తీసుకొస్తే డిఆర్ఏ వర్గాలు పట్టుకున్నాయి. ఆమెకు దౌత్యపరమైన రక్షణ ఉండడంతో అరెస్ట్ వంటి చర్యలు తీసుకోలేదు. ఆమె తొలుత ముంబైలోని కాన్సులేట్ కార్యాలయంలో చేరారు. తాలిబాన్ల ముందున్న అష్రఫ్ ఘనీ పాలనలో ఆమె నియమితులయ్యారు. గతేడాది నుంచి న్యూఢిల్లీలో తాత్కాలిక రాయబారిగా వ్యవహరిస్తున్నారు. బంగారం పట్టుబడ్డ సంగతి ప్రస్తావించినప్పటికీ కొంతకాలంగా తనపై కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం జరుగుతుండటంతో రాజీనామా చేసినట్టు చెప్పారు. విశ్వసనీయ వర్గాల ప్రకారం ఏప్రిల్ 25న జకియా వర్ధక్ తన కుమారుడితో కలిసి దుబాయ్ నుంచి ఎమిరేట్స్ ఫ్లైట్ దిగారు. గ్రీన్ ఛానల్ ద్వారా బయటకు బయలుదేరారు. 5 ట్రాలీ బ్యాగులు, ఒక హ్యాండ్ బ్యాగు, దిండు, ఒక స్లింగ్ బ్యాగు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అయితే రాయబారి కార్యాలయానికి చెందిన వారని తెలిసే ట్యాగులేవి వాటికి లేకపోవడంతో తనిఖీ చేశారు. ఆమెను తనిఖీ చేయగా ఆమె ధరించిన ప్రత్యేక తరహా జాకెట్, లెగ్గిన్, బెల్టు, మోకాలు పెట్టుకున్న క్యాప్లో ఒక్కోటి కేజీ బరువున్న 25 బంగారు కడ్డీలు దొరికినాయి. ఇక్కడున్న బంగారపు స్మగ్లర్లకి ఆవిడ అట్లా ఉపయోగపడింది అన్నమాట.